మూడో ప్రపంచ యుద్ధం అయితే ఖాయమంట. అది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా లేకపోతే చైనా మీద యుద్ధంగా మారుతుందో తెలియదు. ప్రస్తుతం నాటో అంటే 30 దేశాల సమాహారం, యూరోపియన్ యూనియన్ అంటే 28 దేశాల సమాహారం. ఒక దేశం మీద ప్రాబ్లం వస్తే మిగతా దేశాలన్నీ గెలవాల యుద్ధానికి. వీళ్ళు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నారు. ఆర్థిక సంక్షోభాలతో పాటుగా ప్రజా తిరుగుబాట్లు పెరుగుతున్నాయి. చొరబాటుదారుల కారణంగా ఉపాధి అవకాశాలు కరువడం వల్ల రకరకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఇట్లాంటి సిచ్యుయేషన్లో దీన్ని డైవర్ట్ చేయడానికి కావచ్చు, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా యూరప్ సమాజం నుంచి వెళ్ళిపోయి చైనాలో స్టిక్ ఆన్ అయిపోయాక ఇప్పుడు ఆ చైనా ఏకుమేకై కూర్చుని ప్రపంచంలో 2వ స్థానానికి వచ్చే 5 ఏళ్లలో ఫస్ట్ ప్లేస్కి వచ్చేయడానికి సిద్ధపడుతున్నటువంటి దశలో దాన్ని దెబ్బగొట్టడానికి అమెరికా ఏకంగా ఆఫ్ఘనిస్తాన్లోని యుద్ధ బేస్ తీసుకుంటోంది. ఒకప్పుడు రష్యా తయారు చేసిన బేస్ని తర్వాత అమెరికా వాడుకుని మొన్న తాలిబాన్లకు వదిలేసి పారిపోయినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి రెడీ అవుతుంది. అక్కడి నుంచి చూస్తే 100 కిలోమీటర్ల దూరంలోని చైనాకు సంబంధించిన అణుస్థావరాలను ధ్వంసం చేయొచ్చంటూ ట్రంప్ చెప్పుకురావడానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో చైనాతో యుద్ధం ఖాయంగా ఉంది. 12 నుంచి 18 నెలల్లో యుద్ధం ఖాయం అని చెప్తున్నారు. నాటోకు సంబంధించినటువంటి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ అలెక్సస్ జీ గిన్క్విచ్ తాజాగా ఇస్తున్నటువంటి స్టేట్మెంటు చాలా వర్రీస్ ఉన్నాయి చైనాతో. చైనా రష్యా ఇద్దరు కూడా ఒక ఫోర్స్గా తయారయ్యి ప్రపంచాన్ని దెబ్బతీయాలని చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో నాటో ఖచ్చితంగా అటాక్ చేయక తప్పదు. చైనాకి కూడా దాన్ని చైనానేమో తైవాన్ ఆక్రమించుకోవడానికి సిద్ధపడిన ఆ పాయింట్ని అడ్డం పెట్టుకుని అమెరికాతో పాటుగా నాటో దేశాల యుద్ధమైనా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఏ రూట్లో చూసినా సరే భారీ యుద్ధం అయితే ప్రపంచ యుద్ధం అయితే తప్పదని చెప్తున్నారు.